వైసీపీపై విశాఖ విరుచుకుపడతా ఉంది. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. కూటమి విజయానికి విజయనగరం జయకేతనం చూపిస్తా ఉంది. వచ్చే కురుక్షేత్రంలో సిద్ధపడడానికి మా ఎక్కువలు సింహాలు గర్జిస్తున్నాయి. నాకు పూర్తి నమ్మకం ఉంది. ఉత్తరాంధ్రలో 35 సీట్లున్నాయి. 35 సీట్లు కూడా డంకా కొట్టి ఎన్డీఏ గెలుస్తున్నాం. గెలిపిస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా. అది మీ పట్టుదల. ఏం తమ్ముళ్ళు మీరు ఎటు చూసినా రాజ్యంలో జనమే జనం. సముద్రాన్ని మించిపోయిన జన సముద్రం. ఇది చూసిన తర్వాత నాకు ఏమాత్రం అనుమానం లేదు. నేను ఒకటే ఈ యొక్క రాజాం సభలో ఒక సవాలు విసురుతున్నా. జగన్మోహన్ రెడ్డికి వైసీపీకి. జగన్మోహన్ రెడ్డి, నీకొచ్చేది కూలీ జనం, మాకొచ్చేది స్వచ్ఛందంగా వస్తున్నారు. ఒక్కొక్క మీటింగ్ 20 కోట్లు ఖర్చు పెడుతున్నారు. కొన్ని వేల బస్సులు పెడుతున్నారు. బిర్యానీ ప్యాకెట్ ఇస్తున్నారు. క్వార్టర్ బాటిల్ లేకపోతే హాఫ్ బాటిల్ ఇచ్చేసి ప్రజలు తీసుకొస్తే వచ్చిన వాళ్ళు మీటింగ్ లో లేరు. ఎక్కడికక్కడ తాగేసి పడుకుంటున్నారు. బస్సుల్లో పేకాట ఆడుకుంటున్నారు. మీలో ఇక్కడ చూస్తే కమిట్మెంట్ ఉండే ప్రజలు ఎక్కడున్నారు? ఈ రాష్ట్రాన్ని బాగు చేసుకోవాలని మీలో తపన కనపడుస్తుంది. అవునా కాదా అని అడుగుతున్నా. నేను ఒకే విషయం చెప్తున్నా. జగన్మోహన్ రెడ్డి, జగన్ కూడా లేదు, జగన్ రెడ్డి పేరు మార్చుకుందాం ఈ రాజ్యం నుంచి. జగన్ రెడ్డి చెప్తున్నాడు. ఇప్పుడు ఆయన మాట్లాడేదానికి చేసేదానికి సంబంధమే ఉండదు. అబద్ధాలు అద్భుతంగా చెప్తాడు. నమ్మించేదానికి చాలా బ్రహ్మాండంగా చెప్తాడు. మీరున్నారో గోతుల పడినట్టే. ఏం చదివాడో నాకు తెలియదు కానీ అబద్ధాల్లో మాత్రం పిహెచ్డి ఈజీగా ఇవ్వచ్చు. మనం అన్ని అబద్ధాలు చెప్పే నాయకుడు. నేను అడుగుతున్నా, ఏ ప్రాంతమైనా బాగుపడాలంటే నీళ్లు కావాలి. అవునా కాదా అని అడుగుతున్నా. నీళ్లు కావాలి. అదే సమయంలో మన పిల్లలకు బాగా చదివించి ఉద్యోగాలు కావాలి. అవునా కాదా అని అడుగుతున్నా. ఉద్యోగాలు రావాలంటే రోడ్లు వేయాలి, కరెంట్ ఉండాలి, మౌలిక సదుపాయాలు ఉండాలి. నేను అడుగుతున్నా, ఈ ఉత్తరాంధ్రలో ఇదే పాలకొండ రోడ్డు ఎంతమంది చనిపోయారు తమ్ముళ్ళు? ఈ రోడ్లో ఎంతమందికి నడువులు ఇరిగిపోయినాయి, కాళ్ళు ఇరిగిపోయినాయి? సమాధానం చెప్తారా వైఎస్ఆర్ కాంగ్రెస్ దొంగలో అని అడుగుతున్నా. ధైర్యం ఉందా అని అడుగుతున్నా. ఓటు అడిగే హక్కు ఉందా అని మీకు అడుగుతున్నా. ఒక్క విషయం చెప్తున్నా. సాగునీటి కోసం ఉత్తరాంధ్ర సుజల స్రవంతి తెలుగుదేశం పార్టీలో 2000 కోట్లు పెట్టాం. పోలవరం నుంచి వంశధార నదుల అనుసంధానం చేయాలనేది ఆలోచన. ఈ ఉత్తరాంధ్ర సుజల స్రవంతి వస్తే నదులన్నీ అనుసంధానం చేస్తే ప్రతి ఎకరాకు నీళ్లు ఇచ్చే అవకాశం వస్తుంది. అలాంటి ప్రాజెక్టు 2000 కోట్లు ఖర్చు పెడితే ఈ రోజు వీళ్ళు ఖర్చు పెట్టింది 5 కోట్లు. తారక రామ తీర్థ సాగర్ 284 కోట్లు ఖర్చు పెట్టాం. వీళ్ళు ఖర్చు పెట్టింది 5 ఏళ్ళలో 76 కోట్లు. మహేంద్ర తనయ ఆఫ్ షోర్ 553 కోట్లు ఖర్చు పెడితే
వీళ్ళు పెట్టింది 26 కోట్లు. తోటపల్లి ప్రాజెక్టు 237 కోట్లు ఆ రోజు ఖర్చు పెడితే వీళ్ళు పెట్టింది 61 కోట్లు. గజపతి బ్రాంచ్ కెనాల్తో కలిపి వంశధార ఫేజ్ 2 420 కోట్లు ఖర్చు పెట్టాం. ఇంకా పెండింగ్ లో ఉన్నాయి, ఒక్క పైసా ఖర్చు పెట్టలేదు. వంశధార నాగావళి లింక్ 145 కోట్లు ఖర్చు పెట్టాం, ఒక్క పైసా ఖర్చు పెట్టలా. నేను ఇప్పుడు సవాల్ విసురుతున్నా, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి కాకుండా 1600 కోట్లు ఖర్చు పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. మీరు పెట్టింది 594 కోట్లు. నేను అడుగుతున్నా, ఈ ప్రాంతం బాగుపడాలంటే నీటి ఆధారం అవసరం, సాగునీరు ఇవ్వాలి. ఇవ్వాలనా లేదా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా, ఇవ్వాలనా లేదా ఆడబిడ్డలు మీరు చెప్పమని అడుగుతున్నా. అందుకే ఈయన వంగి మాగదులున్నారు, అడ్వైజర్స్ అనే పేర్లు పెట్టాడు. సాక్షి పేపర్ ఉంది, ఆ పేరే అసాక్షి. తప్పుడు వార్తలు రాస్తూనే ఉంటుంది. కనీసం ఆ పేపర్కి కొన్ని వేల కోట్ల రూపాయలు అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చారు. వీళ్ళ యొక్క అడ్వైజర్స్ కి కనీసం 100 కోట్ల రూపాయలు దోచిపెట్టారు, 1000 కోట్ల దగ్గర. నేను అడుగుతున్నా, ఈరోజు ఆ డబ్బులన్నీ ఖర్చు పెట్టుంటే ఉత్తరాంధ్ర ప్రాజెక్టులు పూర్తయ్యేటివి, మీ జీవితాల్లో వెలుగులు వచ్చేటి. అవునా కాదా తమ్ముళ్ళు మీరే చెప్పండి. అవును అంటే గట్టిగా చప్పట్లు కూడా చెప్పండి ఎస్ అని. ఈ ముఖ్యమంత్రి అంతా రివర్సే. మీరు ముందుకు నడిస్తే ఆయన వెనక్కి నడుస్తాడు, మీరు ఒకటి చేస్తే దానికి ఆపోజిట్ గా చేస్తాడు. ఇప్పుడు చూడండి, రివర్స్ పాలనతో, విధ్వంస పాలనతో రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించిన వ్యక్తి ఈ జగన్ రెడ్డి. ఈరోజు ఇక్కడే చూడండి, భోగాపురం ఎయిర్పోర్ట్, ఇదే జిఎంఆర్, మీ ఊరు వాడే, ఇక్కడే ఈ గడ్డ మీద పుట్టాడు జిఎంఆర్. నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు హైదరాబాద్ లో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ని, శంషాబాద్ ని ఆయనకు అప్పచెప్పాను. దానికి కారణం ఒకటే, ఆయన నాకు బంధువు కాదు, మా ఊరోడు కాదు, తెలుగువాడు, తెలుగు బిడ్డ, ఎయిర్పోర్ట్ కట్టగలుగుతాడని నిరూపించిన వ్యక్తిని నేను. బ్రహ్మాండంగా కట్టాడు. ఈరోజు హైదరాబాద్ లో ఆర్థిక వ్యవస్థ బ్రహ్మాండంగా ఉంది.